నంద్యాల జిల్లా కేంద్రంలోని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్లో 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్య భవిష్యత్తుకు బాట వేసే శక్తి అని, పాఠశాలలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు నృత్యాలు, గేయాలు, నాటికలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. చాలా పట్టుదలతో ఎందుకంటే అక్కడ బ్యాంకింగ్ కోచింగ్ మొదలుపెట్టి మళ్ళీ ప్రైమరీ నుంచి మళ్ళీ ఈరోజు ఇక్కడ రిసోర్సెస్ ఏర్పాటు చేయాలని మధ్యలో వచ్చింది. దాన్ని ప్రోత్సహించినారు వాళ్ళందరికీ. మరి రిస్క్ అనేది చాలా పెద్ద రిస్క్ కావాలి, చిన్న విషయం కాదు. చాలా రిస్క్ తీసుకొని ఒక మంచి విద్యాలయం ఉండాలని ఎందాలు మంచి రిసోర్సెస్ స్కూల్ తీసుకొని ఈ ప్రాంతంలో అన్ని ఆట పోటీలు ఆడుకోవడానికి పిల్లలకు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఒక మంచి రిసోర్స్ స్కూల్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ సంస్థ బ్యాంకింగ్ నుంచి ఆయన బ్యాంకింగ్ కోచింగ్ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి మీరు చాలా ధైర్యంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. కనీసం 3-4 మంది స్టూడెంట్స్ వస్తే కానీ నాకు ఇక్కడ ఇది కాదు. దాదాపు నాకు తెలిసినంత ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది కానీ 1000 మంది ఇక్కడ ఉపాధి జరుగుతున్నారంటే వారికి ధన్యవాదాలు తెలియాలి. చిన్న విషయం కాదు. 1000 మంది ఉపాధి కల్పించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి వారి 3 పూటలు తీర్చి పెట్టే పొజిషన్కి వచ్చారంటే దస్తగిరి గారు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి భగవంతుడు ఆశిస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు గారు ముందుకు సాగాలి. ఒక మంచి స్కూల్కి రావాలని ప్రకటన చేశారు. నిందాలకు మంచి ప్రాంతం మన బాగా నిందాలకు రాయలసీమలో ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఏరియా. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో మనకు కొన్ని పేయింగ్ కెపాసిటీ కూడా ఉంది. కాబట్టి దీన్ని బాగా వేడిగా పబ్లిసిటీ చేద్దాం. అదే విధంగా కొన్ని కార్యక్రమం చేసేది అప్పుడు కాకుండా మన ఏ కూడా వచ్చేసింది. కాబట్టి ఈరోజు దానికి తగినట్టుగా మీరు దీన్ని అభివృద్ధి తీసుకురావాలా. అభివృద్ధి చేసే స్తోమత మీ అబ్బాయి దగ్గర ఇద్దరు దగ్గర ఉంది. మీ దగ్గర గైడెన్స్ చేసే స్తోమత మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు అభివృద్ధి రావాలని నేను కోరుకుంటాను. దీనికి రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి బాగుపడాలి. ఇన్స్టిట్యూట్ బాలబాలిక చేసి చదువుకొని కూడా మంచి ఉద్యోగం కూడా చేసి ఒక మంచి పేరు దాదాపు చెప్పారు. 45,000 మంది ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికై బ్యాంకింగ్ కోసం ఉద్యోగాలు లబ్ధి పొందాలని మనకి రాజు చూసుకునే సంవత్సరాలు 45,000 మందికి ఈరోజు వర్క్ కూడా గడుపుతా ఉందంటే వచ్చిన కోచింగ్ కూడా చెప్తారు. కాబట్టి మనకు భగవంతుడు ఆశిస్తుంది. మనకి వారు చేసిన కృషి వారి ఫలితం మనకి ఎంత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ 18 ఎకరాలు ఎంత కృషి ఉందో వారు ఎంత శ్రమ ఉందో నాకు తెలుసు. బాగా ఎంత బాధపడతారో తెలుసు. కాబట్టి భగవంతుడు ఆశిస్తున్నాయి. కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. విద్యార్థులతో ఉండేదానికి ఈరోజు చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి ముఖ్యంగా దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం చాలా మంది మిత్రులున్నారు. కాబట్టి నాకు వచ్చాడు చేసేవాళ్ళు వద్దలు వచ్చినప్పుడు కూడా అందరూ ఇద్దరు వచ్చి కూడా అక్కడ వద్దల్లో విజయవాడ వద్దలు వచ్చి కూడా అందరూ ఇక్కడికి వచ్చి మన ముస్లిం మైనార్టీ వచ్చి వాళ్ళ బియ్యం ఉన్న తర్వాత అన్ని రకాలుగా ఆదుకొని ఆదుకోవడం వచ్చారు. నేను కూడా వచ్చాను. జనార్దన్ గారు వచ్చారు. వచ్చారు. ఆ సేవాభావం కూడా ప్రజలు ఎక్కడైనా కష్టాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళ సేవ చేయాలని గుర్తుకోవాలని ఇది మానవ సేవ ముందు రావాల్సిన అవసరం అంతా రాలేదు. నిజాలు జోడించాలంటే వాళ్ళప్పుడు జోరు రాలే. అదే ఆశ్చర్యం. కొంతమంది మన కార్యకర్తలు మిత్రులు విరోధ నాయకత్వం కోట్ల తీసుకొచ్చారు. కానీ వాళ్ళు స్పాంటేనియస్ రావడం అనేది విషయంలో చాలా పెద్ద విషయం. కాబట్టి ఆ రకంగా వాళ్ళకి వచ్చి అందరి వాళ్ళు ఆదుకోవడానికి వచ్చి వాళ్ళకి అందరికీ కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి మీ కృషి ఉండాలి. ఇంకా మీ ముందు చాలా మన ప్రాంతంలో మంచి ఇష్యూ వచ్చింది. జిల్లా కేంద్రం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఎంతో బాగా అభివృద్ధి చేయాలి. ట్రాఫిక్ కండిషన్ కూడా ఇంకా రోడ్డు మంచి రోడ్డు రావాలి, మంచి పార్టీ రావాలి అనే ఆలోచనలో ఉన్నాం. దాన్ని కూడా వాళ్ళ దగ్గర కూడా ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉండే మన ప్రాంత అభివృద్ధి కోసం ఆ అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి కనెక్టివిటీ రోడ్డు కూడా రావాలి. పద్మావతి గారి నుంచి కూడా చెరుకట్టడంలో కూడా ఒక మంచి రోడ్డు కోసం మాట్లాడడం. అక్కడ వాళ్ళు సహకరిస్తే మంచి రోడ్డు వస్తుంది. ట్రాఫిక్ కూడా కండిషన్ పోతుంది. ఇవన్నీ ఒక మంచి దృక్పథం రావాలా. ఈరోజు సేవా దృక్పథం రావాలా. ప్రతి వాళ్ళు కూడా రావాలా. ఈరోజు దస్తగిరి గారు వాళ్ళ దగ్గర వచ్చి విజయవాడ వద్ద వస్తే రావాల్సిన అవసరం లేదు. కానీ దృక్పథం మంచి పని చేయాలని కర్తవ్యం బాధ్యత
కాబట్టి ఇటువంటి సమావేశాలకు మనం పంపించినందుకు మరి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కలిగిస్తున్నారు. మరి మిత్రులు నాకు వచ్చాడు, నేను నాకు వచ్చిన కార్యక్రమం నేనే కార్యక్రమాలు కుటుంబాలలో మన వేరే కార్యక్రమం ఇంకొకటి వచ్చేసామంటే లేదు నాకు తప్పకుండా రావాలంటే ఖచ్చితంగా వస్తాను చెప్పారు. నాటి కూడా వచ్చాను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి నన్ను ఉత్సాహం చేసి ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు మీ తండ్రి గారికి అందరికీ మరి ఈరోజు ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ అందరికీ మిత్రులకు ప్రజా సంక్షేమం కోసం పాల్గొంటున్నటువంటి ప్రజాబంధం ప్రజల మనిషి నంద్యాల అభివృద్ధికి కట్టని చెప్పుకునేటువంటి నంద్యాల పెద్దలైన ఈ ఎన్ఎండి గరువు గారికి మీ అందరి గ్రహణంలో తప్పట్ల మధ్య వారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నుండి పురోహితులు శ్రీల ప్రసాద్ గారికి వాళ్ళు ఇచ్చేశారు. గౌరవ మంత్రి గారికి శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నుంచి శ్రీల ప్రసాదాన్ని ఇచ్చేశారు. నంద్యాల పుర ప్రముఖులకు, నంద్యాల చుట్టుపట్టు ప్రాంతాల నుంచి సుమారుగా 100 గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పిల్లల తల్లిదండ్రులకు అందరికీ శుభాభివందనములు. 2026-27కు అంటే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలోకి వచ్చాము. మనము జూన్ 13వ తేదీన స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము. అక్కడ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ డే స్కాలర్ అక్కడ కంటిన్యూ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. పెద్ద రూమర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎన్జిఓ కాలనీలో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డే స్కాలర్ ఉండదు అని. తప్పది. 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కంటిన్యూ అవుతుంది. అక్కడ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అంటే గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ బాబానగర్లో ఉన్నటువంటి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ నందు సిబిఎస్ఈ 0 to 8th క్లాస్ సెమీ రెసిడెన్షియల్ కంటిన్యూ అవుతుంది. మరియు 6th క్లాస్ 10th క్లాస్ స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఉంటుంది. ముఖ్యంగా గమనించాలి. సో వేల సంఖ్యలో మా తల్లిదండ్రులు మా పిలుపు మేరకు పిల్లలతో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషము. మీ అందరికీ తెలుసు, నేను 1989లో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు సుమారుగా 43,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇది ఈ ప్రస్థానంలో సుమారుగా 1,00,000 మందికి పైగా కోచింగ్ తీసుకుని 43,000 మంది జీవితాలలో సెటిల్ అయ్యారు. ఆ స్కూల్ స్టార్ట్ చేసి 2002లో స్టార్ట్ చేశాము. సుమారుగా ఇప్పుడు 4,200 స్ట్రెంత్తో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కొనసాగుతూ ఉంది. అక్కడి నుంచి ఈ 23 ఏళ్ల కాలంలో ఈ ఇయర్తో 24 ఏళ్ళు సుమారుగా 100 మంది డాక్టర్స్ అయ్యారు. సుమారుగా 1,000 మంది పైగా సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యి విదేశాలలో కూడా చాలామంది జాబ్ చేస్తూ ఉన్నారు. సో గురు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి పిల్లల యొక్క పురోగతికి ఎంతగానో కృషి చేస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు మా మీద నమ్మకం ఉంచి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈకి అట్లాగే 6th క్లాస్ 10th క్లాస్ రెసిడెన్షియల్కు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ యొక్క ఫంక్షన్కు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఫరూక్ గారికి, ఆయన కుమారుడు ఫిరోజ్ గారికి, మా శ్రేయోభిలాషులైనటువంటి రామకృష్ణారెడ్డి గారికి, రవికృష్ణ గారికి, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా వారికి కూడా మీడియా వారు చాలా ఓపికగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు, మా యొక్క అభ్యర్థులను మన్నించి మీరు రికార్డ్ చేసుకునేందుకు మీకు కూడా ముఖాముఖిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా భోజనం చేసి దాంట్లో మాకు సక్సెస్లో మీరు ఉన్నారు, ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో ఇంతమంది రావడం అనేది చాలా ఆనందదాయకము. ఈరోజు ఇక్కడ మేము 24th యాన్యువల్ డే సెలబ్రేషన్స్, అదేవిధంగా మా యొక్క స్కూల్ ఇనాగరేషన్కి
ముఖ్య అతిథిగా ఫరూక్ సార్ రావడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే సార్ అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పిలిచడం బడే సార్ వచ్చారు. సో ఈరోజు ప్రోగ్రామ్ ఇంతమంది పేరెంట్స్ వచ్చారు. సో ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇంకా మేము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే 400 అడ్మిషన్స్ అయ్యాయి. ఈరోజు అది ఫరూక్ సార్ ఓపెన్ చేశారు. దాదాపుగా 400 అడ్మిషన్స్తో మేము ఉన్నామంటే మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. సో ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్కి నాకు ఇంత పెద్ద స్కూల్ నాకు అప్పచెప్పినందుకు మా తండ్రి గారైన దస్తగిరెడ్డి గారికి, మా బ్రదర్ అయిన మౌలాల్ రెడ్డి గారికి, ఎందుకంటే బ్యాంక్ కోచింగ్ మా గురురాజా స్కూల్ 2002లో స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్ కోచింగ్ ఉండడం వల్ల ఆ స్కూల్ అంత పెద్ద స్థాయిలో సక్సెస్ కాగలిగాము. ఈరోజు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మా దస్తగిరెడ్డి సార్ గారికి, మా మౌలాల్ రెడ్డి సార్ గారికి ఈ ప్రెస్ తరపున నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.